హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. ఈరోజు నేను దోసకాయ మటన్ సూప్ కర్రీని మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చాలామంది దోసకాయ అంటే ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళు ఇలా కనుక ఒక్కసారి ట్రై చేశారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారండి. అంత యమ్మీగా ఉంటుంది కర్రీ. సో మనం ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక దోసకాయని తీసుకొని దాన్ని చెక్కు తీస్తున్నానండి, పీల్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం దోసకాయ అంతా నీట్గా పీల్ చేసేసుకోవాలి. ఇప్పటి వరకు కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. దోసకాయని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి. దీన్ని గింజలు తీసేసుకోవాలండి కంప్లీట్గా. వేరే బౌల్లో గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గింజలు మొత్తం లేకుండా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా దోసకాయలను కట్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ మటన్ కర్రీ చేశానండి. దాని సూప్ కొంచెం మిగిలింది నైట్ వరకు. సో దానికోసమని దోసకాయలు కట్ చేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలండి. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీనిపైన ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడెక్కాక దీంట్లోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. టీ స్పూన్స్ కాదు, టేబుల్ స్పూన్సే అండి. దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. దీన్నంతా మనం బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి ఉల్లిపాయల్ని. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. దానికోసమని కొంచెం సాల్ట్ ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి, మళ్ళీ మనం మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ ఉల్లిపాయ ఉడికిందండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ది యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి. సో దానికోసమని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దీని ఫ్లేవర్ పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే పసుపు వేసేసి ముక్కలు వేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా అంతా బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం దీనిపై మూత పెట్టుకుందామండి. ఒక 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి, మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే అండి. సో ఇంట్లో తయారు చేసిన మసాలాలే నేనైతే వాడుతాను. దానివల్ల టేస్ట్ మరింత బాగా వస్తుంది. ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, మగ్గిపోయింది ఆల్రెడీ. సో దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకొని మూత తీసేసుకొని దీంట్లోకి ఎండు కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. నేనైతే 1 టీ స్పూన్ కొబ్బరి పొడి దీంట్లోకి డైరెక్ట్ తురిమేసాను. మీరైతే 1 టీ స్పూన్ తీసుకోండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి నేను కొన్ని వేడి చేసిన వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల సూప్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చల్లని వాటర్ యాడ్ చేస్తే మాత్రం కూర టేస్ట్ తగ్గిపోతుంది. సో అందుకే వేడి చేసిన వాటరే యాడ్ చేయాలి. దీంట్లోకి నేను చెప్పాను కదండి మటన్ సూప్ మిగిలింది అని. సో ఒక కప్ అంతా మటన్ సూప్ మిగిలింది. నేను తీసుకున్న ఒక దోసకాయకి, హాఫ్ కేజీ దోసకాయకి ఈ సూప్ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ సూప్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ కూర మాత్రం ఎమ్మీ టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొంచెం సాల్ట్ తగ్గిందని చెప్పి నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.